బాబాగారికి తమ గురువు ఎలా లభించారు అన్నది చాలా అద్భుతంగా బాబాగారే స్వయంగా వర్ణించారు. బాబాగారు చెప్తున్న కథ క్రమాన్ని ఓసారి దర్శించుకుందాం. హేమడ్ పంత్ రాస్తున్నారు, ఈ కథ ద్వారా శ్రోతలలో భక్తి ప్రేమలు కలుగుతాయి, వారి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖం అనేది ఎందుకుందండి? మన మనసులో ఉండే కోరికలు, ప్రపంచం పట్ల మనకుండే ఆసక్తి, రాగం, ద్వేషం అనే బంధాలు, ఇటువంటి బంధాలన్నిటినీ తొలగిస్తుంది ఈ కథ. మనలో ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తిని తొలగిస్తుంది ఈ కథ. గురువు పట్ల భక్తిని, ప్రేమను ఏర్పరుస్తుంది ఈ కథ. ఈ కథలో ఉండే సారం ఏంటో ఒకసారి మనం గ్రహిద్దాం. బాబాగారు తెలియజేస్తున్నారు, ఒకసారి మేము నలుగురం, అంటే బాబాగారితో పాటుగా మరొక ముగ్గురు, ఈ నలుగురు బ్రహ్మ నిరూపణ చేయసాగారు. ఈ నలుగురు కూడా ఒక అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. మేము పుస్తకాలు, శాస్త్రాలు చదివి జ్ఞాన సంపన్నం అయిపోయామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. గ్రంథాలు, పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం సిద్ధిస్తుందా? అది ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుందా? లేదు. ఎలాగో చూద్దాం. కాబట్టి పుస్తకాలు చదివాం, గ్రంథాలు చదివాం, జ్ఞానాన్ని సముపార్జించుకున్నాం. వీటి ఆధారంగా బ్రహ్మని నిరూపించసాగాం. నలుగురు అన్వేషణలో ఉన్నారు. అందులో మొదటి వారు చెప్తున్నారు, ఉద్ధరేదాత్మానాత్మానం, అంటే మన సాధన ఏదో మనమే చేసుకోవాలి, పరావలంబన పనికిరాదు అని ఒకరు ప్రవచిస్తే, రెండవ వారు మనసును స్వాధీనంలో ఉంచుకున్నవారే ధన్యులు, మనసులో సంకల్పాలు, వికల్పాలు లేకుండా చేసుకోవాలి, సృష్టిలో నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు అని తెలుసుకోవడమే బ్రహ్మని దర్శించుకోవడం అని రెండవ వారు చెప్తే, మూడవ వారు వికారాలతో మార్పులు చెందుతూ ఉండేది అనిత్యం, నిర్వికారం ఒక్కటి మాత్రమే నిత్యం, కాబట్టి సదా నిత్యానిత్య వస్తువు గురించి ఆలోచించాలి అని మూడవ వారు ప్రవచించారు. అంటే ఒకరు, మొట్టమొదటి వారు ఉద్ధరేదాత్మానాత్మానం, పరావలంబన పనికిరాదు అని కర్మ మార్గాన్ని సూచిస్తే, మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి అన్న రెండవ వారు యోగ మార్గాన్ని సూచిస్తే, నిత్యానిత్య వస్తువు గురించి ఆలోచించాలి అనే జ్ఞాన మార్గాన్ని మూడవ వారు ప్రవచిస్తే, ఇక నాలుగో వారు, వీరికి పుస్తక జ్ఞానం పట్ల అంతగా నమ్మకం లేదు, అది మాత్రమే సరిపోతుంది అని వీరు భావించడం లేదు. కాకపోతే శాస్త్రాలు ఏ విధంగా ఆచరించాలి అని మనకు చెప్పాయో శాస్త్రయుతంగా మనం ఆచరించాలి. గురువుకి కాయావాచ శరణజుచ్చి పంచప్రాణాలు వారికి సమర్పించాలి. గురువే పరబ్రహ్మ, గురువే చరాచరాలన్నింటిలోనూ వ్యాపించి నిండి మిగిలి ఉన్నారు అని అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు వారి పట్ల పరమనిష్ట అవసరం, నిర్మలమైన భక్తి అవసరం. ఇటువంటి నిర్మలమైన భక్తి, పరమనిష్టలతో గురువును ఆశ్రయించడం ద్వారా, వారి కృపను పొందడం ద్వారా మాత్రమే భగవంతుని దర్శించుకోగలం అని నాలుగవ వ్యక్తి సూచించారు. మనం గ్రహించవచ్చు ఈ నలుగురిలో బాబాగారు నాలుగో వారు అని. కారణం ఏంటి అంటే, ఈ నాలుగు మార్గాల్లో ఏ మార్గంలో పోయినా భగవంతుని దర్శిస్తాం. నిజానికి భక్తి మార్గంలో శరణగతి బాబాగారి మార్గం. బాబాగారి మార్గంలో, భక్తి మార్గంలో ప్రయాణించిన నిష్కామ కర్మ చేయక తప్పదు, అది కర్మ మార్గంలో. మనసుని స్వాధీనంలో ఉంచుకోక తప్పదు, అదే యోగ మార్గం. అలాగే అనిత్యమైన వాటన్నిటినీ విడిచిపెట్టాలి, నిత్యాన్ని మాత్రం ఆశ్రయించాలన్న జ్ఞాన మార్గము తప్పదు. కాబట్టి బాబాగారి మార్గంలో మనం ప్రవేశిస్తే గురువు మన మానసిక స్థితిని ఎరిగి శిక్షణ ఇచ్చి ఈ నాలుగు మార్గాలలో కూడా మనల్ని సులభంగా నడిపించి వీటన్నిటినీ, ఆయా స్థితులని అధిగమించేలా చేసి చివరికి ఆత్మ ప్రాప్తిని కలిగిస్తారు అన్నది ప్రధానం. కాకుండా ఒక్కొక్క గురువుది ఒక్కొక్క మార్గం. బాబాగారి మార్గం అయితే భక్తి మార్గంలో శరణగతి, సంపూర్ణ శరణగతి, ఇక నేను లేను నువ్వే, ఇది బాబాగారు కోరుకునేది. ఇలా ఈ నలుగురు ముచ్చటించుకుంటూ అరణ్యంలో భగవంతుడి కోసం వెతుకుతూ ఉన్నారట. అరణ్యం, జనారణ్యం, భగవంతుడు లేనిది ఎక్కడ? బాబాగారు చెప్తున్న కథలో ఇంకా ముందు ముందు ఎలా ఉందో చూద్దాం. ఇలా అరణ్యంలో వీరు వెతుకుతూ ఉన్నారు.
అప్పుడు అనుకోకుండా ఒక వంజరి వీరికి ఎదురయ్యాడు. వంజరి ఆటవికుడు. ప్రత్యనారాయణరావు గారు అయితే వారు రాసిన అనువాద గ్రంథంలో బంజారా అని వారు చెప్పారు ఇదే క్యారెక్టర్ని. కాబట్టి ఈ వంజరి వారికి ఎదురయ్యారు. వీరిని అడిగాడు, అయ్యా ఎక్కడికి మీరు అరణ్యంలో వెళ్తూ ఉన్నారు? మీ ప్రయాణం ఎక్కడి వరకు? ఎందు నిమిత్తం? అంటే అడవులు ఏంటి, నలుగురు వెతుకుతున్నారు, దేనికోసం వీళ్ళు అడవులోకి వెళ్తున్నారు అని అతడు ఆదుర్దాగా అడిగాడు. వీళ్ళు జవాబు ఇచ్చారు, అన్వేషణ చేసేందుకు అన్నారు. వెంటనే ఆ వంజరి అడిగాడు, దేన్ని అన్వేషిస్తూ ఉన్నారు, దేన్ని వెతుకుతూ మీరు వెళ్తున్నారు అన్నాడు. ఈ నలుగురు అది రహస్యం, మేము చెప్పం అన్నారు. సరే బాగుంది. కానీ వీళ్ళు అటు ఇటు తిరగటాన్ని, వీరి ఆతురతని గమనించినటువంటి ఆ వంజరి వీరికొక సలహా ఇస్తూ ఉన్నాడు. ఈ అడవి దట్టమైనది, ప్రవేశించడానికి వీలు లేనటువంటిది. ఈ అరణ్యంలో ఎలా తిరగాలో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. మార్గం తెలిసిన ఒక మార్గదర్శిని మీ వెంట పెట్టుకుని వెళ్ళండి. అయినా ఈ మిట్ట మధ్యాహ్నం దేనికోసం ఇంత శ్రమ, ఇంత సాహసం? మిట్ట మధ్యాహ్నం వేళ ఈ శ్రమ ఎందుకు? ఇదిగో ఈ నీడలో కూర్చోండి, ఈ రొట్టె తినండి, ఈ మంచినీరు త్రాగండి, తర్వాత మీరు వెళ్ళండి. మీరు దేనికోసం వెళ్తున్నారో అది రహస్యమైతే నాకు చెప్పవలసిన పని లేదు అని అంటూ కొంచెం ఓర్పును వహించండి అని అన్నారండి. ఇక్కడ ఈ వంజరి చెప్పిన ప్రతి మాట చాలా లోతైనటువంటిది. వీటన్నిటినీ మళ్ళీ మనం దర్శించుకుందాం. కాబట్టి ఏం చెప్తున్నారు ఆయన? ఈ అడవి దట్టమైనది, ప్రవేశించడానికి వీలు లేనటువంటిది. ఎలా తిరగాలో మార్గం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు అటు ఇటు తిరగకండి. ఏ మార్గం? వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు? భగవంతుడి ప్రాప్తి కోసం వెళ్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం దట్టమైనది, అందరూ ప్రవేశించడానికి వీలు లేనటువంటిది. ఇందులో ఎలా ప్రవేశించాలో తెలియకుండానే మనం ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాం. వారిని ఆశ్రయిస్తూ ఉంటాం, వీరిని ఆశ్రయిస్తూ ఉంటాం, వారిని గురువులు అంటాం, ఇంకొన్ని సద్గురువులు అంటాం, ఇంకొన్ని పరమ గురువులు అంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ బాబాగారు ఏం చెప్తున్నారంటే, అరణ్యంలో మార్గం తెలిసిన మార్గదర్శకుడిని వెంట పెట్టుకుని వెళ్ళండి. కాబట్టి మార్గం తెలిసిన వారు అయి ఉండాలి. ఏ లక్ష్యం కోసమైతే మనం వెళ్తున్నామో, మన ప్రయాణం సాగుతూ ఉందో, మన ప్రయత్నం సాగుతూ ఉందో, ఆ లక్ష్యాన్ని ఇదివరకు ఎవరైతే చేరుకొని ఉన్నారో అటువంటి వారిని మాత్రమే మార్గదర్శకుడిగా చెప్తున్నారు బాబా. అటువంటి మార్గదర్శకుడిని ఆశ్రయించండి, వారి వెంట వెళ్ళండి. వారైతే తిన్నగా మన గమ్యానికి చేరుస్తారు. అంతేకాని ఆ తిన్నగా గమ్యానికి చేరినటువంటి వారు, అసలు ఆ గమ్యం ఏంటో తెలియనటువంటి వారు కపట గురువులని ఆశ్రయించి వృధాగా అటు ఇటు తిరిగి సమయాన్ని శ్రమని వృధా చేసుకోకండి అని అంతర్లీనంగా ఒక సూచన ఇక్కడ కనబడుతూ ఉంది. మిట్ట మధ్యాహ్నం నీడలో కాసేపు కూర్చోండి, కాస్త రొట్టె తినండి, మంచినీరు త్రాగండి, కొంచెం ఓర్పును వహించండి. ఓర్పు ఉండవలసిందే. ఎందుకు ఓర్పు వహించండి అన్నారో మనం ఈ అధ్యాయం మధ్యలో దర్శించుకుందాం. ఈ సలహా ఇచ్చారు వంజరి. కానీ ఈ నలుగురు ఎటువంటి వారు? ముందే బాబాగారు చెప్పారు, మేము చాలా బుద్ధిమంతులం, మేము చాలా గ్రంథాలు పుస్తకాలు చదివాం, మేము చాలా తెలియగలవారం, మా మార్గాన్ని ఏదో మేమే వెతుక్కోగలం, మాకొక మార్గదర్శకుడు అవసరమా అని వీరి అహంభావం. కాబట్టి ప్రేమగా ఆ వంజరి ఇచ్చిన సలహాను పెడచెవిని పెట్టారు, దాన్ని త్రోసిపుచ్చారు. వీరు మళ్ళీ అటు ఇటు తిరిగేందుకే వెళ్ళారు, తిరుగుతూ ఉన్నారు. ఆ అరణ్యం ఎటువంటిది అంటే దట్టంగా పెరిగి ఉన్న వృక్షాలు, బాగా ఎత్తుగా దట్టంగా పెరిగిపోయినటువంటి గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంతగా ఉన్నటువంటి ఆ అడవిలో మార్గం ఎలా కనబడుతుంది? కాబట్టి మేము ఎటు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో మర్చిపోయి అటు ఇటు తిరిగాం. చివరికి ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే చేరుకున్నాం. దైవవశాత్తు ఆ వంజరి మాకు మరలా కనబడ్డాడు అని చెప్తున్నారు బాబాగారు. ఆ అరణ్యం ఎటువంటిది అంటే దట్టంగా ఎదిగిపోయిన వృక్షాలు ఉన్నాయి.
వ్యాపించిపోయిన వృక్షాలు, వాటి కొమ్మలు ఎంత దట్టంగా ఉన్నాయి అని అంటే సూర్యకిరణాలు కూడా చొచ్చుకొని లోపలికి రాలేనంతగా. అంటే ఈ అరణ్యమంతా, ఈ భవసాగరం, ఈ జనారణ్యం ఎలా ఉంది అని అంటే దట్టంగా పెరిగిపోయిన గడ్డి, నేను అనే గడ్డి. అహంకారంతో దాన్ని గడ్డితో పోలుస్తున్నారు. నేననే అహంకారం ఈ గడ్డిలాగా విపరీతంగా ఎత్తుగా పెరిగిపోయింది. ఇక నాది అనే ఈ వృక్షాలు జ్ఞాన భాస్కరుడి కిరణాలు కూడా లోపలికి చొచ్చుకొని రాలేనంతగా ఎదిగిపోయి ఉన్నాయి. కాబట్టి సద్గురువు ఇచ్చే బోధలు చొచ్చుకోలేనంతగా, మన లోపలికి రాలేనంతగా నేను నాది అన్నది మనలో అంత ఎత్తుకి ఎదిగిపోయి ఉంది. అక్కడ మార్గం కనబడటం లేదు అంటున్నారు. అంటే అంతకుముందు ఎంతోమంది భక్తులు గురువులను ఆశ్రయించి సత్ఫలితాలను పొందినా వారి అడుగుజాడలను గుర్తించలేనంతగా నేను నాది మనలో ఎదిగిపోయి ఉంది. దాన్ని ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు. మరి అటువంటి అరణ్యంలో దారి ఎలా కనబడుతుంది? ఎక్కడి నుండి వచ్చాం? భగవంతుడి నుండే వచ్చాం. ఎటు వెళ్తున్నాం? భగవంతుడి వద్దకే వెళ్ళాలి. కానీ ఈ విషయాన్ని మర్చిపోయాం. నేనంటే శరీరం అనుకుంటూ ఉన్నాం. అజ్ఞానంలో మునిగిపోయాం. నేనుతో పాటు నాది వచ్చింది. వీటితో ఈ శరీరమే నేనైనా భ్రమలో కూరుకుపోయి ఇచ్ఛానుసారము ప్రవర్తిస్తున్నాం. ఏ లక్ష్యంతో అయితే భగవంతుడు మానవ శరీరాన్ని ఇచ్చాడో, ఏ లక్ష్యంతో బుద్ధిని ఇచ్చాడో దానిని మర్చిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. తిరిగి తిరిగి ఎక్కడికి చేరాం? ఎక్కడి నుంచి అయితే మనం వీళ్ళ ప్రయాణం ప్రారంభమైందో అక్కడికి చేరుకున్నాం అని చెప్తున్నారు. దైవవశాత్తు ఆ వంజరి మరలా కనిపించాడు. ఆ వంజరి వీరికి ఏం చెప్తున్నాడో రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.